అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో శోభిత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. నిన్న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్లో నటించిన ఆమె సూసైడ్కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం సబిత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో శోభిత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. నిన్న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్లో నటించిన ఆమె సూసైడ్కి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం శోభిత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా. రవి, కన్నడ సినిమా అలాగే బుల్లితెరకు సంబంధించినటువంటి నటి శోభిత ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని అసలు శోభిత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా, లేకపోతే ఇతరత్ర కారణాల, ఏదైతే మ్యాట్రిమోనీ ద్వారా ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నటువంటి శోభిత గత కొన్నేళ్లుగా కూడా ఈ ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వస్తున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారము. కన్నడలో చాలా సీరియల్లో నటించారు శోభిత. కొన్నేళ్లుగా భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటుంది. ఇంట్లోనే ఫ్యాన్కు ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. శోభిత మృతిపై కారణాలు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు ఇప్పటి వరకు కూడా. శోభిత మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి అయితే ప్రస్తుతం అయితే తరలించారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం ఈ శోభిత మృతికి గల కారణాలు ఏంటి, ఆమె ఏదైతే సూసైడ్ చేసుకున్న తర్వాత పని మనిషి వెళ్ళి గమనించిన తర్వాతే ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా తెలిసింది. కాబట్టి 32 ఏళ్ల శోభిత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలని పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. శోభిత స్నేహితులు, నైబర్స్, కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు శోభిత ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారన్న కాల్ డేటాను కూడా తీస్తున్నారు. ఇటీవల శోభిత దంపతులు గోవా వెళ్లి వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది శోభిత. ఏదైతే మొత్తం మొత్తం మీద శోభిత రెండు మూడు ఏటీఎంలు అలాగే అపార్ట్మెంట్ లో మొత్తం కూడా వందల వంటి సినిమాల్లో నటించినట్లుగా గుర్తిస్తున్నారు. కన్నడ సినిమాల్లో రెండు సినిమాల్లో యాంకరింగ్ వైజ్ కావచ్చు, అలాగే సీరియల్లో కావచ్చు, అలాగే తెలుగులో చాలా సీరియల్లో కావచ్చు చాలా ప్రాచుర్యం పొందారు. దాదాపు 100 పైగా సీరియళ్లలో కూడా నటించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే 32 ఏళ్ల శోభిత బలవన్మరణానికి కారణాలు అయితే పోలీసులు వెలుగు తీసే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం మృతికి గల కారణాలను కూడా తెలిసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ ఉషా.